హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేశానో ఒకసారి చూడండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే. ఒకసారి నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా మనం బియ్యంని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని నీరు మొత్తం వడారించుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నీరు మొత్తం వడారేయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత బెల్లాన్ని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత పెద్ద దబ్బర పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి తర్వాత ఈ బెల్లాన్ని అందులోకి యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా నలకలు అలాంటివి ఏమైనా ఉంటాయి, అందువల్ల వడగట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకొని అదే దబర్లో వాష్ చేసుకున్న తర్వాత అదే దబర్ని పొయ్యి మీద పెట్టి మళ్ళీ మనం ఈ వడగట్టుకున్న ఈ పాకాన్ని మళ్ళీ వేసి బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని తర్వాత కొంచెం ఇట్లా వేస్తే ముద్దలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు పిండిని యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి. మెయిన్ ప్రాసెస్ ఇదేనండి, మిక్స్ చేస్తూ ఉండడమే. చూడండి, ఉండలు కట్టకుండా బాగా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ముద్ద వచ్చేంతలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి. తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ముద్ద తీసుకొని పిండి ముద్ద తీసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేస్తూ మరీ పలచంగా లేకుండా చూడండి ఈ షేప్లో ఇది తట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. 2 పక్కల బాగా కాలనివ్వాలి. తర్వాత మనం ఈ చెక్కలతో యూజ్ చేసి నూనెని డివైడ్ చేసి ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇది లాంగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్. ఉంటా అండి, బాయ్.